హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సుచిత్ర వ్లాగ్స్. సో, ఇవాళ వీడియో కొంచెం నేను నా క్రియేటివిటీని జోడించి చేశానండి. వ్యాలంటైన్స్ డే 14th ఫిబ్రవరి వస్తుంది కదా! మీలో కొంతమంది వ్యాలంటైన్స్ డేని సరదాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారని నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అందుకని అతి తక్కువ ఖర్చులో గిఫ్ట్స్ ఎలా చేసుకోవచ్చు అన్నది మనం ఈరోజు చూద్దాం. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ డిఐవైకి ఏమేమి యూస్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. బెల్ లాంటిది వచ్చేటప్పటికి ఒక వాల్ హ్యాంగింగ్ ఏదో పాతది ఉంటే దాచాను నేను. అండ్ అది కీ చైన్ రింగ్ అనమాట. సో కొన్ని ఫొటోస్ ఇంట్లో ఉన్నవి, ఖర్చు కూడా ఏం లేదు. మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కొన్న డబుల్ టేప్ గమ్స్ ఇలాంటివన్నీ ఇంట్లో అందరికీ ఉంటాయి కదా, మినిమంలో మినిమం. సో ఆ రిబ్బన్ లాంటిది వచ్చేటప్పటికి 4 years ago ఒక బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లో చేసినప్పుడు మా హస్బెండ్ది, నేను బెలూన్కి మనం కట్టి ఇలా ట్విస్ట్ చేస్తాం, ఆ రిబ్బన్ లాంటిదండి. అది లాంటిది కాదు యాక్చువల్గా, అదే. సో దాంతోనే నేను ఇవాళ ఫోటో హ్యాంగింగ్ చేయబోతున్నాను వాల్ డెకరేషన్కి. ఇది మీరు వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ చేయొచ్చు, సర్ప్రైజ్గా చేయొచ్చు. యాక్చువల్గా మీ ఇష్టమైన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా మీరు ఇది గిఫ్ట్ చేయొచ్చండి. సో ఆ గిఫ్టింగ్ ఆప్షన్ కింద నేను మీకు ఈ డిఐవై చూపిస్తున్నాను. లెంత్ ఎక్కువ అవ్వచ్చు బట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ కదా వీడియోలో, అందుకని ఫస్ట్ డబుల్ టేప్ తీసుకున్నాను. ఆ రిబ్బన్ మీద ఈ విధంగా పెట్టి ఫోటోని స్టిక్ చేసేయడమే. సో నా దగ్గర కొన్ని వర్టికల్ ఫొటోస్ ఉన్నాయి, కొన్ని హారిజాంటల్గా ఉన్నవి ఉన్నాయి. అందుకని నేను ఆల్టర్నేట్గా పేర్చుకుంటూ వెళ్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. మీలో ఎంతమందికి ఇలా డిఐవైస్ చేయడం ఇష్టం చెప్పండి. సో నాకు డిఐవై చేయడం వల్ల ఏం నచ్చుతుందంటే, మన మైండ్ అన్నది ఒక ఫోకస్డ్గా ఉంటుంది, ఒకలాంటి కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది. సో నేను ప్రణవ్యని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ నేర్చుకున్నాను నా అంతటి నేను యూట్యూబ్ చూస్తూ. అదేవిధంగా తను పోస్ట్ డెలివరీ తను చూసుకుంటూ 5 months వరకు అలాంటివి చాలా చేసి కొన్ని సేల్ కూడా చేసినవి నా దగ్గర ఉన్నాయి. నా ఫేస్బుక్, ఒరిజినల్ ఫేస్బుక్లో మీకు ఫొటోస్ సెక్షన్లో ఉంటాయండి, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా నేను ఫొటోస్ అన్ని పెడుతున్నాను. మధ్యలో ఫోటో ఒకటి బై మిస్టేక్ తప్పు పెట్టాను, దాన్ని మళ్ళీ తీసి ఇప్పుడు నేను సర్చ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు గ్యాప్ ఇస్తూ ఫోటోకి ఏదైనా రాసి పెట్టాలనుకున్నా పెట్టచ్చు. సో నేను మామూలుగా ఫొటోస్ అన్నీ పెడుతున్నాను. నేను మా హస్బెండ్ వచ్చాక దీన్ని చూపించా, ఎలా చేశాను బాగుందా అంటే చాలా బాగుంది అన్నారు. సో ఇంకా ఫొటోస్ అన్నీ తీసేసి లోపల పెడుతుంటే ఎందుకు ఉంచు, ఏం అవ్వదు బాగుంది అన్నారు. బట్ నాకేంటంటే కొన్ని ఫొటోస్ మనకి ఫస్ట్ ఫోటో చూడండి, గో కార్టింగ్ చేసినప్పుడు వాళ్ళు తీస్తారు కదా, ఇలాంటివి ఎక్కువ రోజులు గాలి తగిలితే పాడైపోతాయి, అంత క్వాలిటీ ఉండవు కదా, 30 rupees 50 rupees ఫొటోస్. సో నేను కొన్ని రోజుల్లో దీన్ని ఒక 2-3 days ఉంచి తర్వాత లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇలాగ మీరు మీ బేబీ ఫొటోస్ని కూడా సరదాగా చేయొచ్చండి. నేను ఇలాంటి ఫొటోస్ వాటి మీద ఇంకొక 2-3 వీడియోస్ మీకు వీలున్నప్పుడు చేస్తాను. మీరు కూడా చక్కగా అలాగా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో తోచట్లేదు అనుకుంటే క్రాఫ్ట్ మేకింగ్ అన్నది హాబీగా మీరు చేసుకోవచ్చు. మీ పిల్లలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అన్ని ఫొటోస్ని స్టిక్ చేస్తున్నాను. ఈ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క మెమరీ అండి. మా 6 years అయిన మ్యారేజ్కి ఈ 6 ఫొటోస్ని నేను చాలా మెమరబుల్గా ఉంచుకుంటాను. ఫస్ట్ది చెన్నైలో గో కార్టింగ్ చేస్తున్నప్పుడు, సెకండ్ది శ్రీరామనవమి, ఫస్ట్ శ్రీరామనవమి పీటల మీద కూర్చున్నప్పుడు, థర్డ్ పిక్చర్ వచ్చి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లుని రీమోడలింగ్ చేశారు. సో ఆ గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు ఫోటో, ఆ కిందది కూడా గృహప్రవేశం రోజు మధ్యాహ్నం తీసుకున్న ఫోటో. అండ్ అది మా 2nd anniversary అరకులో తీసుకున్న ఫోటో, అది 4th.
ఫిఫ్త్ది వచ్చేటప్పుడు ఫిఫ్త్ది లాస్ట్ 6th ఫోటో వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి మేము వెళ్ళబోతున్న ముందు తీయించుకున్న ఫోటో అన్నమాట. సో ఈ 6 నాకు చాలా మెమరబుల్. అందుకే వీటితో నేను ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేశాను, మీరు చూస్తారు అని. సో హోప్ మీ అందరికీ ఈ పర్టికులర్ వాల్ హ్యాంగింగ్ మోడల్ డిఐవై గిఫ్ట్ ఐడియా నచ్చింది అనుకుంటున్నా. ఇలా బెల్ కానీ మీ దగ్గర పాత ఇయర్ రింగ్స్ ఉంటాయి చూడండి, మిగిలిపోయినవి, ఒకటి పడిపోయి ఒకటి ఉంది, సో అలాంటి ఇయర్ రింగ్తో కూడా మీరు హ్యాంగ్ చేయొచ్చు. నేను శాంపిల్ తెచ్చాను మీకు చూపించడానికి. చూడండి, ఈ విధంగా మీరు వాల్కి స్టిక్ అయినా చేసేసుకోవచ్చు. నేను మామూలుగా మీకు చూపించడానికని ఇలా పెట్టాను. దీన్ని ఒక గోడకి ఫిక్స్ కూడా చేసుకోవచ్చు, కబోర్డ్ దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు, ఎలా అయినా మీరు ప్లాన్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ గిఫ్ట్ ఐడియా చూద్దాం. మన ఇంట్లో అందరి దగ్గర ఇలాగా మనం మిల్క్ షేక్స్ తాగిన బాటిల్స్ కానీ జార్స్ కానీ ఉంటాయండి. నా దగ్గర కెవెంటర్స్లో బాటిల్స్ ఉన్నాయి, అందులో ఒక బాటిల్ తీసుకున్నాను. కెవెంటర్స్ అని కనిపిస్తుంది కదా, మరి దాన్ని హైడ్ చేయడం కోసం సేమ్ బెలూన్కి యూస్ చేసే ఆ ట్విస్టింగ్ రిబ్బన్స్ ఉంటాయి కదా, దాన్ని నేను ఫెవిస్టిక్ పెట్టేసి అంటించేశాను. అసలు భయపడ్డా అంటుకుంటుందో లేదో అని. బాగానే చక్కగా స్టిక్ అయిపోయింది. దాన్ని మరి స్టిక్ చేశాక ఎడ్జెస్ కనిపిస్తాయి కదా, దాన్ని కూడా ఈ బర్త్డేకి మనము ఇలాగా చేత్తో జరిపితే ఫ్లవర్ లాగా అయ్యే రిబ్బన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. దాంతో నేను చక్కగా ఒక సైడ్కి పువ్వులా పెట్టి కవర్ చేసేసాను. ఇది కట్ అవ్వడానికి టైం పట్టిందండి, గబగబా కట్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, ఆ ట్రేలో ఉన్నవన్నీ కూడా పేపర్ రిబ్బన్స్ అన్నమాట. మా ప్రణవ్య బర్త్డే అప్పుడు రిబ్బన్స్ చాలా ఉన్నాయి. సో ఆ పేపర్ రిబ్బన్స్ అన్నీ నేను సిజర్ పెట్టి కట్ చేస్తే అలా సన్నగా చక్కగా వచ్చాయి. సో వాటన్నిటిని ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి, బాటిల్లో స్టఫ్ చేసేస్తాను మొత్తం. వెరీ ఈజీ అండి, పెద్దగా కట్ చేయమీ ఉండదు. మనం ఎప్పుడైనా ఇలాగ తాగినవి బాటిల్స్ నచ్చి దాచుకున్నవి ఇంట్లో మనకి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ బర్త్డే రోజు సెలబ్రేట్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ చాలా ఉంటుంది. సో చూసారు కదా, ఇవి అలాగా రోజెస్లా వస్తాయి, ఫ్లవర్ లాగా. రోజ్ కాదు కానీ ఎగ్జాక్ట్లీ ఆ మధ్యలో ఒక థ్రెడ్ లా ఉంటుంది, దాన్ని జరిపితే ఆ 2 sides ఉన్న పేపర్ కూడా జరుగుతుంది. చూడండి. సో దీన్ని నేను ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ జాయినింగ్ దగ్గర పెట్టేస్తాను. ఇలా చక్కగా మనకి ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. ఆ సెంటర్లో నేను గ్లూతో స్టిక్ చేసి దాన్ని డబుల్ టేప్ పెట్టానండి, అప్పుడైతే బాగా నిలుస్తుంది అని. నేను ప్లేస్మెంట్ చూసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా వచ్చిన ఆ హ్యాంగ్ అవుతున్నవన్నీ కూడా ట్రిమ్ చేసేసుకున్నాను నేను. మీకు ఈ 2 DIYస్లో ఏది నచ్చింది? సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. ఫస్ట్ DIY నచ్చిందా, సెకండ్ది నచ్చిందా, 2 నచ్చాయా అని. ఇవి చాలామందికి తెలిసిందే, బట్ ఈజీగా నేను ఎడిటింగ్ కూడా చేయలేదండి, యాజ్ ఇట్ ఈస్ పెట్టాను ఎంత టైంలో అవుతుంది అని. చెరీ 5 నిమిషాల్లో నాకు అయిపోయాయి. ఈచ్ టుక్ ఓన్లీ 5 minutes అండి. సో చూస్తున్నారు కదా, ఇంట్లో ఉన్న వస్తువులతో నేను ఏ విధంగా చేసి మీకు చూపించాను అని. నాకు ఇంకొక 2-3 ఐడియాస్ ఉన్నాయి, కానీ వాటికి కొంచెం క్రాఫ్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఐటమ్స్, నాకు అవ్వలేదు. అందుకని నేను టైం కూడా ఎక్కువ లేదు కదా, ఈ 2 చేసి చూపిస్తున్నా. సో మనం ఒక వైట్ షీట్ కానీ, ప్రింట్అవుట్స్ కానీ, కొటేషన్స్ కానీ, స్మైలీస్ కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫొటోస్ కానీ డబుల్ టేప్ పెట్టి కొంచెం పొడుగు టూత్ పిక్స్ దొరుకుతాయి, చాప్ స్టిక్స్ కానీ, వాటితో మీరు స్టిక్ చేసి ఈ గ్లాస్ దానిలో వేసేయచ్చు. సో మీరు ఒక గిఫ్టింగ్ ఐడియా కూడా యూస్ చేయొచ్చు అండి. ఈ పేపర్స్ ఉన్నాయి కాబట్టి కలర్ పేపర్స్ నేను వేసాను, లేదా మీరు థర్మాకోల్ బాల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టోన్స్ కూడా దొరుకుతున్నాయి, అక్వేరియంలో వేస్తాం కదా కలర్ పెబుల్స్ వేసుకోవచ్చు. షిమ్మర్స్ ఉంటాయి మనకి చమ్కీ, దాంతో మీరు లోపలంతా
ఫెవికాల్ సైడ్కి వేసుకుని ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్క షిమ్మర్ వేసుకోవచ్చు. చాలా మల్టిపుల్ థింకింగ్ వచ్చేస్తుందండి. నాకేం రాదు అని కాకుండా జస్ట్ స్టార్ట్ చేయండి, ఆలోచనలు అవి మీకే వస్తాయి. ఎవరము కూడా బై బర్త్డే ఇంత ఏమంటారు వీటిని తెలుసుకొని పుట్టాం కదా, అలవాటు అవుతూ ఉండాలి. చేయి వేస్తేనే దాని మీద మనకి అలవాటు అవుతుంది. సో చూసారు కదా, ఒక ఓల్డ్ క్యాలెండర్ ఉన్నదాన్ని కట్ చేస్తే వెనకాల వైట్ షీట్ ఉందని చక్కగా ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో పెట్టాను. 2 టూత్ పిక్స్కి దీన్ని స్టిక్ చేశాను. ఈ విధంగా నేను దాని మీద నించో పెడతాను. ఇప్పుడు చూడొచ్చు. అంతే, ఇది మీరు టేబుల్ డెకరేషన్ కింద వాడుకోవచ్చు. మీ లవ్డ్ వన్కి వాళ్ళ ఆఫీస్ టేబుల్, స్టడీ టేబుల్ ఎక్కడైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని తీసుకెళ్ళి షోకేస్లో పెట్టాను. నా హస్బెండ్కి ఇది చాలా నచ్చింది. సో మీకు ఏవి నచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. మీరు ట్రై చేస్తే కూడా నాకు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.